మా నితిన్ గారు లక్కీ స్టార్. లక్కీ స్టార్ అనే కన్నా కూడా ఆయన కంటెంట్ జడ్జిమెంట్ అనొచ్చు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ రోజుకి 2 సినిమాలు చూస్తారండి మీకు. వాళ్ళ ఫాదర్ రోజుకి 2 సినిమాలు చూడకుండా నిద్రపోరు. అంటే 100% ఆయన అంత సినిమా నాలెడ్జ్ ఉందంటే డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో ఉన్న జనాలందరికీ కూడా సినిమాల మీద చాలా గట్టి గ్రిప్ నాలెడ్జ్ ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి అనుకున్నా ఇతనికి కథ చెప్పగానే అసలు రెండో నిమిషం ఆలోచించకుండా ఎందుకు ఈయన ఓకే చేశాడు, ఎట్లా ఓకే చేశాడు అనుకున్నాం. తర్వాత తెలుసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే మేబీ వాళ్ళ ఫాదర్ అన్ని సినిమాలు చూస్తాం, వాళ్ళ ఇంట్లో సినిమాల గురించి డిస్కషన్ ఇవన్నిటిలో కూడా ఎప్పుడో ఒక నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. ఐ థింక్ మీ అదృష్టంలో మీ నాన్నగారిది పెద్ద పాత్ర అయి ఉండొచ్చు. ఒక సినిమాని ఎంచుకునే విధానం కానీ ఉత్తినే రావు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అని. ఎప్పుడు కూడా ఒక సినిమాని ఎంచుకునే విధానం కానీ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ సినిమా బాగుందా లేదని చూసుకోవడం కానీ ఇవన్నిటిలోని కూడా ఆల్రెడీ నితిన్ నాకు తెలిసి ఒక 10-15 మెట్లు ఆల్రెడీ ఎక్కేశాడు. డెఫినెట్గా అతని దగ్గర నుంచి అయితే నేను ఫ్లాప్ పడదు అనేది మాత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే తనకు ఒక మినిమం ఒక సినిమాకి ఏదైతే ఒక మోర్ దాన్ జడ్జిమెంట్ అన్నింటికి కన్నా కూడా ఒక సినిమా మీద ఒక కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అది మాత్రం 100% నితిన్కి బాగుంది. కాబట్టి తన దగ్గర నుంచి అయితే ఫ్లాప్ డిజాస్టర్లు అయితే మాత్రం రావు అనే చెప్పి కోరుకుంటున్నాను.